ఇరాన్ మీద పాశవికంగా యుద్ధాన్ని అమెరికా ఎందుకు మొదలెట్టిందో ఇజ్రాయెల్తో కలిపి ప్రపంచానికి ఫస్ట్ నుంచే అర్థం కాలే. వారం తిరిగిన తర్వాత ట్రంప్కు అర్థం కాలే అసలు ఎందుకు మొదలెట్టాము అని. దేనికి మొదలెట్టారో రోజుకో మాట చెప్పుకుంటూ వచ్చారు. మధ్యలో వాళ్ళు ఏం చేశారు, అక్కడ నాయకత్వ మార్పు జరగాలి, అక్కడ నాయకత్వంలో అమెరికా పాత్ర ఉండాలి అని చెప్పి బీరాలు పలుకుతూ పోయారు. అండ్ చనిపోయిన ఇరాన్ సుప్రీమో లీడర్ ఖమేని కొడుకు ముజ్తబా ఖమేని నియమిస్తారంట అని వార్తలు వచ్చినప్పుడు ట్రంప్ ఏమన్నారు, అదే జరిగితే మేము ఇరాన్ను ఊరుకోం, సో హీజ్ పోస్ట్ లీడర్, అది ఇది ఆ నాయకత్వాన్ని మేము ఒప్పుకోం, అదే పని చేసిందంటే ఇరాన్ వాళ్ళ సంగతి తెలుస్తాం, అది ఇది అని చెప్పి మాట్లాడుకుంటూ వచ్చారు. సో ఈ క్రమంలో తాజాగా ఇరాన్ వాళ్ళ సుప్రీం లీడర్ను ప్రకటించింది. ఎవరి మీద అయితే ట్రంప్ కారాల మిరియాలు నూరారో ఆ ముజ్తబా ఖమేనీనే వాళ్ళ సుప్రీం లీడర్గా నియమించింది. మనం ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి, ట్రంప్ ఆ జనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు, రండి రోడ్ల మీదకి రండి, ఆ ప్రభుత్వం మీద తిరగబడండి, నాయకత్వం మీద తిరగబడి, మీకు ఇదే సమయం అని. ఎవరు స్పందించలే. కానీ ఇరాన్లో ఇప్పుడు అనూహ్య పరిస్థితులు ఏంటంటే, ముజ్తబా ఖమేనీని ఎప్పుడైతే అక్కడ సుప్రీం లీడర్గా ప్రకటించారో ఇరాన్ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్న విజువల్స్ అంతర్జాతీయ మీడియా ప్రసారం చేస్తూ ఉంది. ట్రంప్కు బీపీ తెప్పిస్తున్న నిర్ణయాలు ఇవన్నీ. ఎవరినైతే వద్దన్నారో వాళ్ళనే సుప్రీమో లీడర్, అసలు మా నిర్ణయాలు నీ పాత్ర ఏంది అంటున్నారు. మేము చావనైనా చేస్తాను, నేను వెరీ ఫస్ట్ డేనే చెప్పాను, ఫస్ట్ నుంచి ఇరాన్ మనస్తత్వం ఏంటి అంటే చావనైనా చేస్తారు కానీ రాజీ పడరు వాళ్ళు. చరిత్ర మీరు వేల సంవత్సరాల నుంచి తీసుకోండి, రాజీ పడరు, చావనైనా చేస్తారు. రాజీ పడడం అంటే చనిపోవడమే అన్నది వాళ్ళ ఫీల్, ఆ లైన్తోనే బ్రతుకుతారు. మరి ఇక్కడ అందరూ చెప్పేది అదే, ఇరాన్ దగ్గర ఏదో ఆయుధాలు, ఇరాన్ దగ్గర మిజైల్లో, ఇరాన్ దగ్గర డ్రోన్లో, క్షిపణులో కాదు వాళ్ళ ధైర్యం, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ గుండె ధైర్యం, అదే వాళ్ళ ఆయుధాలు, దాంతోనే యుద్ధం చేస్తారని ప్రపంచంలో చాలామంది చెబుతున్నారు. ఇప్పుడు జరిగింది అదే. ఇప్పుడు ముజ్తబా ఖమేనీని సుప్రీమో లీడర్గా నియమించడం ద్వారా ఇరాన్ ఏం చెప్పింది, మేము సమరం వైపే ఉన్నాం. ఇప్పుడు అమెరికా పరిస్థితి అక్కడ పెనం మీద నుంచి పొయ్యిలో పట్టట్లేదు, మీకు మళ్ళీ ఏమైనా చంపుతారా? మరి మళ్ళీ ఆ సార్వభౌమత్వ దేశం మీద వీళ్ళ దేశాధ్యక్షుని చంపితే ఈసారి చాలా సీరియస్ పరిణామాలు ఉంటాయి. మిగిలిన దేశాలు కానీ ఇప్పటికే క్లియర్ కట్గా చెప్పాయి, ఇంకోసారి వాళ్ళ సార్వభౌమత్వం మీద దాడి చేసి చాలా పెద్ద తప్పు చేశారు, వెనక్కి వెళ్తే మీకే మంచిదని అమెరికాకు చెప్తూ వస్తున్నారు. చైనా కూడా ఇరాన్ సార్వభౌమత్వాన్ని మేము కాపాడుతామని ప్రకటన చేసింది. ఇప్పుడు ఇరాన్ కొత్త అధ్యక్షుని రష్యా స్వాగతించింది, కొత్త సుప్రీమోని. ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది? ట్రంప్ తన బీపీ ఎట్లా చూపెడతారు? బీపీ ఎట్లా పోయి జనాల మీద, మళ్ళీ ఆసుపత్రుల మీదనో, చిన్నపిల్లలు ఉండే స్కూళ్ళ మీదనో, వారసత్వ కట్టడాల మీదనే వేస్తారా బాంబులు? అట్లా వేస్తారా? అసలు ఇరాన్ ఈ నిర్ణయం ద్వారా ఏంటి, తొడగొట్టి సవాల్ విసిరింది. మరి ఇప్పుడు ఏం చేస్తుంది అమెరికా, ఇజ్రాయెల్? యుద్ధం కొనసాగించుకుంటూ పోతారా? ఎక్కడ లీడ్ చేస్తుంది? ఇప్పటికే ప్రపంచ మార్కెట్ అస్తవ్యస్తం అయిపోతూ ఉంది, ప్రజలు ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు, నానా కష్టాలు పడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తుంది అమెరికా చూద్దాం. బట్ ఇరాన్ అయితే మేము సమరమేనని చెప్పి వాళ్ళు ట్రిగ్గర్ వేల్చారు. మళ్ళీ ఈ నిర్ణయం చాలా బలమైన నిర్ణయం, ఇరాన్ కొత్త అధ్యక్షుని ఎన్నుకోవడం ప్రకటించారు. ఇప్పుడు అమెరికా ఆన్సర్ ఏంటో చూడాలి.